హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేష్. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండి. డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ ఉంది కదా. డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండి. ఇది ప్రీవియస్గా మనం ఇక్కడ మార్నింగ్ ఏదైతే చెప్పానో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ అని మూవ్ అయింది. యాక్చువల్గా ఏంటంటే నేను మార్నింగ్ కోర్స్ గురించి ఒక లైవ్ వీడియో అయితే రికార్డ్ చేశాను. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసి నేను వెళ్ళిపోయాను బయటికి డ్యూ టు సమ్ వర్క్. ఇంకా మేబీ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఆల్ వర్క్స్. సో ఇక కోర్స్ వీడియోస్ కూడా ఇంకా డైలీ ఇక్కడ నుంచి అప్డేట్స్ అవుతుంటాయండి. అండ్ సారీ ఫర్ ద డిలే. అండ్ ఈరోజైతే మార్కెట్ మూమెంటం అయితే బాగానే వచ్చిందండి. కానీ నిఫ్టీ యాక్చువల్లీ నేను మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ ప్లస్ అనేది ఈరోజు మూమెంటం వచ్చిందండి. నేను అసలు మార్నింగ్ నుంచి నిఫ్టీ అసలు చెక్ చేయలేదండి. అరౌండ్ కోర్స్ వీడియోస్ ఈ లైవ్ రికార్డ్ చేసిన తర్వాత క్లోజ్ చేశానండి సిస్టమ్ ఎగ్జాక్ట్గా అయితే. ఇప్పుడు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ మనకి ఏంటంటే ఇక్కడ ఇది ప్రీ బడ్జెట్ ర్యాలీ కింద కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి లోవర్ లో ప్యాటర్న్ ఫామ్ అయిందండి. ఇక్కడ లోవర్ లో ప్యాటర్న్ ఫామ్ అయింది కదా. మనకి అగ్రెసివ్ బయింగ్ అంటే ఈ రెడ్ క్యాండిల్ హై ఎప్పుడైతే ఇక్కడ గ్యాప్ ఇక్కడ ఈ హై ఏదైతే ఉందో చూసారు కదా, ఈ క్యాండిల్ క్లోజ్ దగ్గర నుంచి ఈ క్యాండిల్ హై, ఈ హై ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు అగ్రెసివ్ బయింగ్ మనం వెళ్ళొచ్చు. బికాజ్ ఈ జోన్లో ఏంటంటే ఇవన్నీ రెసిస్టెన్స్ జోన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మార్కెట్ కొంచెం మూవ్ అవుతుంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ హిట్ అవుతుంది, అగైన్ డౌన్ సైడ్ వస్తుంది, అగైన్ అప్ సైడ్ మూవ్ అవుతుంది, అగైన్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, అగైన్ డౌన్ సైడ్ వస్తుంది. లేదంటే ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఆఫ్టర్ దట్ సమ్ టైమ్ ఇక్కడ మనకి మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాని డైరెక్ట్గా 90 degreesలో వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయండి. మార్కెట్ డౌన్ సైడ్ రావడం చాలా అగ్రెసివ్గా వస్తుంది. బట్ ఈ ఫాల్ అంతా రికవర్ అవ్వడానికి వెరీ రేర్ కేసెస్లో మాత్రమే ఇలా వీటైప్ రికవరీ దొరుకుతుంది. నార్మల్గా ఫాల్ వచ్చిన తర్వాత స్లో అండ్ స్టడీగా కన్సాలిడేట్ అయ్యి ఒక రేంజ్ ఫామ్ చేసి ఇక్కడ నుంచి అగైన్ బ్రేక్అవుట్ అయ్యి అగైన్ బ్రేక్అవుట్ ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చి అగైన్ ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయ్యి, లేదంటే గ్యాప్ అప్ అవ్వకుండా వెళ్ళిపోయి గ్యాప్ అప్ అవడం, సైడ్ వేస్ అవడం, ఈ టైప్ ఆఫ్ మూమెంట్ అనేది మనం బుల్లిష్ మార్కెట్లో చూసుకోవచ్చు. ఈ రోజు చూసుకుంటే మార్నింగ్ మీకు చెప్పాను కదండి, టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు మెన్షన్ చేశాను ఈ ట్రెండ్ లైన్ దగ్గర. సారీ, దీనిలో అయితే కొంచెం మేబీ మార్నింగ్ నేను మీకు మెన్షన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ లైన్ అనేది ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ ఆగింది, వెయిట్ చేసింది. చూసారు కదా, మార్నింగ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ తర్వాత కంటిన్యూస్గా మార్కెట్ అని సైడ్ వేస్ వాల్టైల్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు టుమారో కనుక బై చేయాలి అనుకుంటే మార్కెట్లో ఇన్ బిట్వీన్ ఈ లెవెల్లో ఓపెన్ అయినా, అదర్వైజ్ ఇన్ కేస్ ఇదే లెవెల్లో 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్లో ఓపెన్ అయితే ఇట్స్ ఎ వెరీ గుడ్ సినారియో ఫర్ బయింగ్. బికాస్ ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇదంతా ఒకటే రేంజ్ అండ్ ఇది ఒక క్లాసికల్ ప్యాటర్న్, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇదే లెవెల్లో కనుక మనకు దొరికితే ఇన్ బిట్వీన్ ఒక 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్లో దొరికినా ఓకే. ఇదే లెవెల్లో దొరికిన తర్వాత ఈ లెవెల్లో క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు బై చేయండి. అదే క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకోండి. సమ్వేర్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి. ఈ లెవెల్కి వచ్చి అట్లీస్ట్ ఈ లెవెల్కి వచ్చి ఒక సపోర్ట్ అనేది తీసుకొని ఉండండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ ఇది ఒక రెసిస్టెన్స్, ఇమ్మీడియట్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ టచ్ అయిన తర్వాత మార్కెట్ అనేది సస్టైన్ అయ్యింది. దట్ ఈస్ ద మెయిన్ పాజిటివ్ సినారియో ఫర్ టుమారో. ఓకేనండి, టార్గెట్ అయితే ఈ లెవెల్ వరకు పెట్టుకోండి. ఈ లెవెల్ ఏదైతే ఉందో 46,650 టు 450 టు 46,330, 300 టు 450, ఆల్మోస్ట్ ఈ 150 పాయింట్స్ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం మీరు మార్కెట్లో అగ్రెసివ్గా అయితే బయింగ్ సైడ్ వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఈ లెవెల్కి వచ్చిన తర్వాత షార్ప్ రివర్సల్లోనే రావచ్చు. లేదు అంటే కనుక బ్రేక్అవుట్ అయిపోయి ఈ లెవెల్ ఇంకో 100 పాయింట్స్ అబవ్ మూమెంటం వచ్చి అగైన్ అక్కడి నుంచి పుల్ బ్యాక్ వచ్చి ఈ డీప్ కరెక్షన్ వచ్చి ఇక్కడ నుంచి ఈ లెవెల్లో మార్కెట్ వాల్టైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ అనేది అగ్రెసివ్ మూమెంటం ఎక్కువగా పాసిబిలిటీ ఉందండి. అహెడ్ ఆఫ్ బిగ్ ఈవెంట్స్ మార్కెట్లో ఇండియా విక్స్ అనేది పెరగాలంటే ఈ టైప్ ఆఫ్ వాల్టైలిటీ ఉండాలి. ఈ వాల్టైలిటీ వల్ల ఇండియా విక్స్ 16-17 వరకు వెళ్ళిపోయింది అనుకో, బడ్జెట్ డే మనకు ఓపెనింగ్ రోజుకి ఆల్మోస్ట్ 18 to 19 కూడా వెళ్ళే అవకాశం ఉందండి. సో ఇంకా 2 days 3 days టైం ఉంది కాబట్టి మేబీ థర్స్డే కదా మనకి బడ్జెట్ అనేది. సో ఈ లోపు మనకి ఈ ఫెడ్ మీటింగ్ అని అవన్నీ ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్స్ అని వీటన్నిటి వల్ల మార్కెట్ హ్యూజ్ వాల్టైల్ అయిపోయి మనకి ఇండియా విక్స్ అనేది 18 to 19 ఇన్ బిట్వీన్కి వెళ్తే కనుక మనకప్పుడు బడ్జెట్ రోజు హ్యూజ్ వాల్టైలిటీ చూసే అవకాశం ఉంటుందండి. లేదు టుమారో కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇన్ కేస్ టుమారో కనుక ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చేయాల్సిన సిచ్యువేషన్ ఏంటి, మీరు ఏమి చేయొద్దు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లో బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు కూడా కనిపిస్తుంది కదండి. ఈ లో నేను మార్క్ చేసిన లో, ఈ లో బ్రేక్ ఇక్కడ చూస్తున్నారు 44,430, ఈ 44,430 లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు కూడా మీరు సెల్లింగ్ సైడ్కి వెళ్ళొద్దు. బికాజ్ ఇంత షార్ప్ సెల్లింగ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి
ఈ లెవెల్ దగ్గర నుంచి అగ్రెసివ్ బయింగ్ వచ్చిందండి. ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేస్తారు వీళ్ళందరూ కూడా, బయ్యర్స్ అందరూ కలిసి. ఇదంతా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఈ లెవెల్ దగ్గర నుంచి 44,887 దగ్గర నుంచి 44,430 వరకు ఇట్స్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఇక్కడ ప్రీవియస్ గా చెక్ చేస్తున్నారు కదా, 2 times సెల్లింగ్ సైడ్ వచ్చింది, కానీ ఇమీడియట్ గా అగ్రెసివ్ గా బిగ్ గ్రీన్ క్యాండిల్స్ చేస్తున్నారు. వీళ్ళు ఇదే లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 800+ పాయింట్స్ అయితే మనకి ర్యాలీ కనిపించింది. సో అంత ఈజీగా ఇది వైప్అవుట్ అయిపోయినరు. మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇదే లెవెల్లో ఈ 400 పాయింట్స్ 500 పాయింట్స్ లెవెల్లో ఆర్ 600 పాయింట్స్ లెవెల్లోనే వాల్టల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మేబీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు మనకు మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మీరు వెళ్ళిపోయి డైరెక్ట్ గా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మీరు ట్రై చేయొద్దు. లెవెల్స్ దొరికితే అప్పుడు మాత్రం మనం ట్రేడ్ చేద్దాం, అంతవరకు కూడా మీరు ట్రేడ్ చేయొద్దు. అలా కాకుండా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఈ లెవెల్లో సమ్వేర్ ఒక 400 పాయింట్స్ అలా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే వెయిట్ చేయండి, తొందరపడి బై చేసేద్దు. ఇక్కడైతే సెల్లింగ్ సైడ్ అయితే మీరు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సెల్లింగ్ చేయొచ్చు, కానీ బయింగ్ మూమెంటం లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇట్స్ ఫర్ సెల్లింగ్ జోన్. ఓకేనండి, ఇది ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి వెళ్ళిపోతే ఈ లెవెల్ దగ్గర జెనీ స్మాలర్ టైం ఫ్రేమ్ లో 5 minutes లో కానీ అట్లీస్ట్ 15 minutes లో అయినా సరే మనకు ఒక ఎం ప్యాటర్న్ టైప్ ఎనీ బేరిష్ ప్యాటర్న్ కానీ ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తే ఈ లెవెల్ దగ్గర సెల్లింగ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను తప్ప బయింగ్ చేయడానికి నేను అంత ఇంట్రెస్టెడ్ గా లేనండి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ప్లాన్ ఇది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇగ్నోర్ చేయండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, ఫ్లాట్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్ చూడండి. అండ్ ఇక్కడ నిఫ్టీ చెక్ చేస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ ఇదే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. నేను మార్నింగ్ డ్రా చేసి వదిలేసాను తప్ప దీనిలో ఏ ట్రేడ్స్ కూడా తీసుకోలేదండి నేను. ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మనం ఇక్కడ టచ్ చేసుకుంటే ఇది ఒక టచ్ పాయింట్, ఇది ఒక టచ్ పాయింట్, అండ్ ఇది ఒక టచ్ పాయింట్, ఇక్కడ ఒక టచ్ పాయింట్. ఇంకా మనకి క్లియర్ గా కనిపించాలంటే ఈ బిగ్ ఫాల్ తర్వాత ఇట్స్ డబ్ల్యూ ప్యాటర్న్. ఓకే, నేను డబ్ల్యూ ప్యాటర్న్ ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయ్యింది, కానీ నేను అప్పుడు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీలో లైవ్, యాక్చువల్లీ నా మెయిన్ ఇండెక్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లైవ్ రికార్డింగ్ చేసుకోవడం వల్ల నాకు నేను నిఫ్టీ గురించి పెద్దగా పట్టించుకోలేదండి. ఈ రోజు కనుక నేను బ్యాంక్ నిఫ్టీలో అప్లై చేసిన మన స్మాల్ లాస్ బిగ్ విన్ స్ట్రాటజీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ బయింగ్ మూమెంట్ మొత్తం క్యాప్చర్ అయిపోయిందండి. ఈ రోజు ఆల్మోస్ట్ బయింగ్ మూమెంట్ మొత్తం క్యాప్చర్ అవుతుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మొత్తం లెవెల్ అనేది ఈ 400 పాయింట్స్ అట్లీస్ట్ 300 పాయింట్స్ అయినా మనకి ఈ రోజు మనం క్యాప్చర్ చేసేవాళ్ళం అండి. సేమ్ ఇదే లెవెల్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చిన లెవెల్లోనే నిఫ్టీలో కూడా ట్రేడ్ దొరికింది, కానీ నేను తీసుకోలేదు. బికాస్ నా మెయిన్ ఇండెక్స్, నేను స్టిక్ అండ్ ఇండెక్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. అండ్ డోంట్ వరీ, కాకపోతే ఏంటంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ డైరెక్ట్ గా ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, మార్కెట్ లో హ్యూజ్ సెల్ ఆఫ్ వచ్చింది. హ్యూజ్ సెల్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేశారు, రెసిస్టెన్స్ ఫామ్ చేశారు. ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయ్యి రెసిస్టెన్స్ పైన సస్టైన్ అయింది ఇక్కడ. ఓకేనండి, రెసిస్టెన్స్ పైన సస్టైన్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక జోన్ ఉంది, రెసిస్టెన్స్ జోన్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. బికాస్ ఎందుకంటే ఇంత 2 days 3 days కన్సల్టేట్ అయిన మార్కెట్ ని ఓవర్ నైట్ లో డౌన్ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ డౌన్ సైడ్ తీసుకొచ్చి వదిలేశారు. దట్ మీన్స్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ మార్కెట్ కనుక టుమారో ఈ లెవెల్లో కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మీరు అగ్రెసివ్ గా వెళ్ళొద్దు, అసలు వెయిట్ చేయండి. బికాస్ ఎందుకంటే ఇది అగైన్ ఈ లెవెల్లోకి మార్కెట్ మూవ్ అయిందంటే కనుక ఇక్కడ చూసారు కదా, ప్రీవియస్ గా ఈ జోన్ కి వచ్చిన తర్వాత ఎంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్, డైరెక్ట్ గా అలా బ్రేక్అవుట్ అవనిస్తారండి. ఇదంతా సెల్లర్స్ లెవెల్ ఉంటారు కాబట్టి ఇక్కడికి రాగానే మార్కెట్ అనేది వాలటైల్ టు సైడ్ వైస్ అయిపోయే అవకాశం ఉంటుంది. బికాస్ కంటిన్యూస్ గా ఇక్కడ ఈ లెవెల్ దగ్గర చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్, మోర్ దెన్ 500 పాయింట్స్ అయితే మూమెంటం వచ్చిందండి నిఫ్టీలో. చూస్తున్నారు కదా, ఈ లెవెల్ దగ్గర నుంచి మీరు ట్రాక్ చేసుకుంటే ఈ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి, ఈ సపోర్ట్ దగ్గర నుంచి, లెట్ మీ ఎరేజ్ ఆల్ దిస్, ఈ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత వితౌట్ ఎనీ పుల్ బ్యాక్ 400 పాయింట్స్ మూమెంటం వచ్చిందండి. ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చింది. నేను ఎప్పుడు చెప్తుంటా, గ్యాప్స్ విల్ ఆల్వేస్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇదంతా గ్యాప్, సో ఇట్స్ అ స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ టుమారో కనుక నిఫ్టీ కనుక ఇన్ బిట్వీన్ ఈ జోన్ లో ఓపెన్ అయితే, లెట్ మీ చేంజ్ ద కలర్ ఫర్ క్లారిటీ, ఈ జోన్ లో కనుక నిఫ్టీ ఓపెన్ అయితే, ఓకే, ఇన్ బిట్వీన్ ఈ జోన్ లో కనుక నిఫ్టీ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. ఇక్కడ ఒక అట్లీస్ట్ 1 or 2 క్యాండిల్స్ అన్న ఫామ్ ఓవర్ ఇవ్వండి. డైరెక్ట్ గా బ్రేక్అవుట్ అయిపోతే లో క్వాంటిటీతో వెళ్ళదు, 1 lot తో మాత్రమే ట్రేడ్ తీసుకోండి. డైరెక్ట్ గా క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోతే ఓపెన్ అయ్యి ఆ టార్గెట్ ఈ లెవెల్ వరకు పెట్టుకోవాల్సిందే, తప్పదు. ఇంకా ఈ 21,984 970 ఇక్కడ కనిపిస్తుంది కదా, 21,970 వరకు కూడా మీరు హోల్డ్ చేయాల్సిందే. అట్లీస్ట్ 21,950 వరకు అన్నా హోల్డ్ చేయండి. 21,950 తర్వాత మీరు స్టాప్ లాస్ ని ట్రయల్ చేసుకోండి. ట్రయల్ చేసేసుకుని వెయిట్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. లేదంటే టైట్ గా స్టాప్ లాస్ ని ట్రయల్ చేయండి. అదర్వైజ్ మీరు దీన్ని హోల్డ్ చేయొద్దు.
అదర్వైజ్ అలా కాకుండా ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఒక 1 or 2 క్యాండిల్స్ వెయిట్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇట్స్ బెస్ట్ సినారియో. మీకు స్టాప్ లాస్ చిన్నది దొరుకుతుంది, టార్గెట్ అనేది అట్లీస్ట్ 1:2 1:2.5 ఆ లెవెల్లో దొరికే అవకాశం ఉందండి. సో నిఫ్టీ బాగుంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ టుమారో బై చేసుకోవడానికి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా లెవెల్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తేనే వెళ్ళండి. ఈ బడ్జెట్ అయ్యేంత వరకు కూడా 1 or 2 లాట్స్ మాత్రం ట్రేడ్ చేయండి. నేను అదే అగైన్ అండ్ అగైన్ ఇదే రిపీట్ చేస్తున్నానండి, ఎందుకంటే మార్కెట్ లో ట్రాప్స్ జరుగుతాయి. ఈ రోజు నిఫ్టీ మూవ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ అయిపోయింది, చూసారు కదా. బ్యాంక్ నిఫ్టీ కూడా సింక్ లో మూవ్ అయితేనే మన మూమెంటం మనకి ఈజీగా దొరుకుతుందండి. సో మీరు ఎప్పుడైనా సరే అది గుర్తుంచుకోండి. బ్యాంక్ నిఫ్టీ బోత్ రెండు కూడా సింక్ లో ఒకటే లైన్ లో ఒకటే డైరెక్షన్ లో వెళ్ళాలి. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళి నిఫ్టీ పాజ్ అవుతుందంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దర్. అయితే నిఫ్టీ అన్న బ్యాంక్ నిఫ్టీ ఈక్వల్ అయిపోతుంది, లేదంటే బ్యాంక్ నిఫ్టీ అన్న నిఫ్టీ ఈక్వల్ అవుతుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అహెడ్ ఆఫ్ బిగ్ ఈవెంట్స్ లైక్ ఫెడ్. చెప్పాను కదా ఆల్రెడీ, అదే ఈవెంట్స్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇగ్నోర్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇగ్నోర్ చేసుకోవచ్చు, దీన్ని కూడా ఇగ్నోర్ చేసుకోండి. డైరెక్ట్ గా వచ్చేసి ఇక్కడ సెల్లింగ్ వచ్చేస్తుంది అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు డైరెక్ట్ గా. అండ్ బికాస్ ఎందుకంటే డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ మూమెంటం వచ్చేసింది ఆల్రెడీ. ఒకవేళ ఈ లెవెల్లో ఓపెన్ అయితే కనుక అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇదంతా జోన్, అండ్ ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఓకే, అర్థమైందండి. ఇదే మార్కెట్ ఇన్ బిట్వీన్ ఇదే లెవెల్లో వాల్టైల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, హ్యూజ్ వాల్టైలిటీ. బికాస్ ఈ 400 పాయింట్స్ మూమెంటంలో అట్లీస్ట్ 200 పాయింట్స్ జోన్ దొరుకుతుంది. 200 పాయింట్ రేంజ్ అంటే నిఫ్టీకి 2-3 days ఈజీగా సస్టైన్ అవుతుందండి అదే లెవెల్లో. అదర్వైజ్ ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఎనీ సెల్లింగ్ ప్యాటర్న్ కనిపిస్తే సెల్ చేయండి విత్ లో క్వాంటిటీ. బికాస్ ఎందుకంటే ట్రెండ్ అనేది స్ట్రాంగ్ ట్రెండింగ్ మార్కెట్ ఉంది కాబట్టి అగైనెస్ట్ గా వెళ్ళినప్పుడు లో క్వాంటిటీ ట్రేడ్ చేసుకోవడం మంచిది. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.